ఎస్ డార్లింగ్, ఏం చేయాలి చెప్పు? నిన్ను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలా, లేక ఇంకేదైనా? ముందు పైకి లేవండి. ఎందుకు? బాగుంది కదా. మీకు బాగుందేమో, నాకు లేదు. అదేంటి? నన్ను ఒళ్ళో పడేసుకోవటం నీకిష్టం కదా? ఇష్టమే శ్రీవారు, కానీ ఎంతసేపు ఇలా? కష్టంగా ఉందా? అదే నేనైతే ఎంతసేపైనా ఇలా పడుకోబెట్టుకునేవాడిని. సరే లేవండి. ఓ ముద్దు లేస్తాను. ముహూర్తం పెట్టాకే అవన్నీ. పోనీ హగ్గివు. అన్నీ అంటే బేబీ టైం కోసం బ్రేక్ఫాస్ట్ కి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు. ఏమండి, స్నానం చేసి రండి, టిఫిన్ చేద్దురు గాని. అబ్బ వెళ్ళండి. బ్రేక్ఫాస్ట్ అంటూ స్పీడ్ బ్రేకర్లో వచ్చింది. ఏమకు అస్సలు సెన్స్ లేదు. ఎస్ జై, మా మామ్కి అస్సలు సెన్స్ లేదు. మీ ఇద్దరు ఒకటి అవ్వకుండా అడ్డుపడుతోంది. మామ్ ఇంట్లో ఉండగా మీ ఫస్ట్ నైట్ జరగదు. తులసి దగ్గర తర్వాత నిజం రాబట్టొచ్చు. ముందు మీ శోభనం సంగతి తేల్చాలి. జై మంగళ ఫస్ట్ నైట్ ఎలా జరిపించాలి? మామ్ కళ్ళు ఎలా కప్పాలి? ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఎస్, చెప్పండి మేడం. అది వాడు సేఫ్ గానే ఉన్నారు కదా? ఉన్నారు మేడం. పారిపోకుండా జాగ్రత్తగా కాపలా కాస్తున్నాం. గుడ్. ఇప్పుడు వాణ్ణి ఉంచేసి ఆ తులసిని వదిలేయండి. మేడం, తులసి వెళ్ళిపోగానే మా మామ్కి కాల్ చేసి తులసిని కిడ్నాప్ చేశామని చెప్పండి. వదిలేసి కిడ్నాప్ చేశామని చెప్పడం ఏంటి మేడం? డూ వాట్ ఐ సే. నేను చెప్పింది చేయండి. సరే మేడం, ఉంటాను. రేయ్, కట్లేపు. విప్పరా. మామ్ ఫోన్ రాగానే తులసి కోసం నువ్వు ఉరుకులు పరుగులు పెడతావు. నువ్వు అలా బయటికి వెళ్ళగానే ఇలా నేను జై మంగళకు శోభనం ఏర్పాటు చేస్తాను. స్నానానికి వెళ్తున్నావా జై? వెళ్ళు వెళ్ళు.
ఈ పాటికి జై తలకి షాంపూ అప్లై చేసుకుని ఉంటాడు. ఇప్పుడు చెప్తా. ఇప్పుడు వాటర్ ట్యాంక్లో నుంచి ఒక్క చుక్క కూడా కిందకి వెళ్ళదు. అబ్బా, ఇదేంటి వాటర్ రావట్లేదు? నాకీ నీటి గండం ఏంట్రా బాబు? స్నానం చేద్దాం ఎప్పుడు బాత్రూంలోకి వచ్చినా ట్యాంక్ ఖాళీ అయిపోయి వాటర్ ఆగిపోతుంటాయి. మా ఇంట్లో అదే ప్రాబ్లం, ఈ ఇంట్లోనూ సేమ్ ప్రాబ్లం. అబ్బా, ఇవ్వబోయ్ కళ్ళు మండిపోతున్నాయి. మరి ఇంత మండిపోతున్నాయంట్రా బాబు? కళ్ళు తెరవపోవటం బెటర్. ఇప్పుడు ఎలా? నిత్యం పిలుద్దాం. నిత్య, 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 నిత్య. నిత్యకి వినపడినట్లేదే. తనిప్పుడు ఏం చేస్తుందో, ఎక్కడుందో? అక్కడ పెట్టండి. బేబీ, నీకెందుకు ఆ పనులు? వాళ్ళు చేస్తారు కదా. ఆయన స్నానం చేసి టిఫిన్ తినడానికి వస్తారు కదమ్మా. ఆయన రాగానే వడ్డించడానికి రెడీగా ఉండాలని. భర్త పైన ఎంత ప్రేమ నీకు! ఆ ప్రేమ నా మీద లేదా? ఎందుకు లేదమ్మా? నాకు ఆయన ఎంతో, మీరు అంతే. పెళ్లైన తర్వాత ఆడపిల్లలకి పుట్టింటిపై మమకారం తగ్గి భర్త పిల్లలపై ప్రేమాభిమానాలు పెరుగుతాయంటారు. అలాగే రేపు నువ్వు కూడా నన్ను మర్చిపోతావేమో. లేదమ్మా, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. ఈ జీవితానికే కాదు, జన్మ జన్మలకి మర్చిపోను. మామ్కి బుద్ధి లేకపోతే ఈ మంగకు కూడా లేదా? ఎప్పుడు చూడు జై ఉంటే వాణ్ణి అతుకుపోతుంది, మామ్ ఉంటే దీన్ని అతుకుపోతుంది. ఈ ప్రేమలు చూడలేక చస్తున్నాను. 3-4 రోజుల్లో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇంతకీ జై ఏం చేస్తున్నట్టు? అబ్బా, కళ్ళు మండిపోతున్నాయి. టవల్ ఎక్కడుందో ఏంటో. నిత్య, నిత్య, నిత్య. మన అత్యాశ కాకపోతే నిత్య ఈ రూమ్లో ఎందుకుంటుంది? కింద వాళ్ళ మామ్ దగ్గర ఉన్నట్టుంది. రూమ్ డోర్ ఓపెన్ చేసి గట్టిగా నిత్యని పిలవాలేము. నేను పిలిచిన ఆంటీ నిత్యని పైకి పంపిస్తుందో లేదో. సరే, నీకు నా చేత్తో బ్రేక్ఫాస్ట్ తినిపించినా? వద్దమ్మా, నేను తింటాను. ఏ, నేను తినిపిస్తుంటే కష్టంగా ఉందా? లేదమ్మా, కమ్మగా ఉంది. మరి మీ ఆయన ముందు నా చేత్తో తినడానికి సిగ్గుగా ఉందా? హలో, ఎవరు? కిడ్నాపర్స్. వాట్?
ఇంకా సేపట్లో తులసిని కిడ్నాప్ చేయబోతున్నాం. హలో హలో హలో, ఏమైందమ్మా? అది మన కంపెనీలో వర్క్ చేసే ఒక ఎంప్లాయీకి యాక్సిడెంట్ అయిందంట. నేను వెళ్ళి చూసొస్తాను బేబీ. కంపెనీలో పనిచేసే మనిషికి ప్రమాదం జరిగితేనే సొంత మనిషికి ఆపదొచ్చినట్టు పరిగెడుతున్నారు. స్వరూప మేడం ఎంత మంచిదో, దేవత. సక్సెస్ఫుల్గా మామ్ని బయటికి పంపించాను. ఇక జై దగ్గరికి మంగను పంపించాలి. ఎంతకీ జై ఎంతవరకు వచ్చాడో. అబ్బా! అమ్మా, మంచం ఎవడరా ఇక్కడ పెట్టింది? అమ్మా, అందుకే సర్వేంద్రియం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఆ నయనాలు తెరిచి చూసే పరిస్థితి లేదు మనకు. ఈ కష్టాలు పగొడి కూడా రావద్దు. నా కష్టసుఖాలు టీవీ సీరియల్స్ కి వారం వారం వచ్చే రేటింగ్స్ లా అప్ అండ్ డౌన్ అయిపోతున్నాయి. ఏం చేస్తాం, సర్దుకుపోవాల్సిందే. నిత్యా, 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 ఏంటండి? ఒకసారి పైకి రా. ఎందుకు? రా చెప్తాను. స్నానం అయిపోయిందా అండి? ఆగిపోయింది. ఏంటి? ముందు నువ్వు రా తల్లి, చెప్తాను. వస్తున్నానండి. ఏంటండి అవతారం? వెళ్ళి మీ వాటర్ ట్యాంక్ అడుగు. పాపం, అదేం చేసింది? నేను స్నానం చేస్తున్నాను మెసేజ్ వచ్చిందేమో, కరెక్ట్ గా ఖాళీ అయిపోయింది. అయ్యయ్యో, బాత్రూమ్ లో వాటర్ రావట్లేదా? వస్తే నేను బయటికి ఎందుకు వస్తాను బంగారు? అవును కదా. అవును, కళ్ళు మూసుకున్నారెందుకు? ఈ బేర్ బాడీతో నిన్ను చూడ్డానికి సిగ్గేసి. అదేంటి, మిమ్మల్ని ఇలా చూసి నేను కదా సిగ్గుపడాలి. మరి సిగ్గుపడుతున్నావా? పెడుతున్నాను. ఓసే రాక్షసి, షాంపూ కళ్ళలోకి వెళ్ళి మండుతుంది. నా కళ్ళు ఓపెన్ చేయవా ప్లీజ్? ఏ, మీ కళ్ళు మీరు తెరవలేరా? ఆడుకోవడానికి ఇది సమయం ఏంటే? ఇంకా సిప్పి ఇలాగే ఉంటే కళ్ళు కనపడడం భయంగా ఉంది. భయపడకండి, మీకు దివ్య దృష్టి నేను ప్రసాదిస్తాను. ఏంటో ఇప్పుడు మెల్లిగా కళ్ళు తెరవండి. అబ్బో, మంట పుడుతుంది. అవునా, ఒక్క నిమిషం.
సాగి సాగే మేఘమేదో నన్ను తాకెనా ఒక్కసారి నేల వీడి కాళ్ళు నింగిలోకి తేలెనా ముందు లేని ఊహలేవో రాలేను చినుకులాగా అంతసేపు పిరాగగా ఆపైన మరో తీరం నే చేరగా ఆసేమో ఇప్పుడు ఎలా ఉంది? అయే క్షణం ఇంకా మండుతున్నాయా? అయితే వెళ్ళి స్నానం చేయండి, నేను వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. ఓపలేని వేసవేదో వేలు తాకగా ఓ కాగితాన నేను రాయగా అదే క్షణాన ఏంటి వెళ్ళాలా? మరి మీరు స్నానం చేయాలంటే వాటర్ రావాలి కదా, వాటర్ రావాలంటే మోటార్ వేయాలి కదా. అంత తొందర ఎందుకు? అంతకంటే ముఖ్యమైన పనే ఉంది. నాతోనే ఆడుకుంటావా? ఇప్పుడు నేను నిన్ను ఆడుకుంటాను. ఇప్పుడు అయ్యో! నేను నిన్ను ఆడుకుంటాను. ఏమండి? తులసి, 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 వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. ఏమైనట్టు? తులసి, తులసి, తులసి ఏమైనట్టు? ఎవరు కిడ్నాప్ చేశారు? తులసి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా. నువ్వసలు ఎక్కడికెళ్ళావు? నిన్నెవరో కిడ్నాప్ చేశారని నాకు ఫోన్ వచ్చింది. నిజమేనమ్మా, నన్ను కిడ్నాప్ చేశారు. ఎవరు? నిత్య. నన్నిక్కడి నుంచి తీసుకెళ్లిపోయి ఒకచోట బంధించింది. మీకు నాకు మధ్య ఏదో కథ నడుస్తోందని, అదేంటో చెప్పమని బలవంతం చేసింది. చెప్పేశావా? మీరు చెప్పొద్దన్నారు కదమ్మా, ప్రాణం తీసినా చెప్పనని చెప్పాను. థ్యాంక్ యూ తులసి. మరి నువ్వెలా తప్పించుకున్నావు? నేను తప్పించుకోలేదమ్మా. నాకు నిత్య కాపలా పెట్టిన రౌడీలే వెళ్ళిపోమని నన్ను వదిలేశారు. వాళ్లే వదిలేశారా? అవునమ్మా, నిత్య ఫోన్ చేసి చెప్పినట్టుంది. నిత్య కిడ్నాప్ చేసి నిత్య వదిలేసిందంటే దేర్ ఇస్ సంథింగ్. ఏమై ఉంటుంది? అసలు మన టార్గెట్ ఏంటి? జైకి మంగకు 3 రాత్రులు జరిపించడం. ఈ ఇల్లు విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. నీతో పాటు ఈ ఇంట్లోనే ఉంటాను. అలాగే జైకి దానికి నేనే దగ్గరుండి 3 రాత్రులు జరిపిస్తాను. మై గాడ్, అంటే నన్ను ఇలా బయటికి పంపించి ఇంట్లో జై మంగళకి ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తుందా? నో,